కాసేపట్లో మా కమిటీ సభ్యులను ప్రకటించబోతున్నాం కాబట్టి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. 10 ఏళ్ల పాలనలో యువకులకి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఉద్యోగ అవకాశాలు కానీ సముచిత స్థానమే దొరకలేదు. ఈరోజు ఇప్పుడిప్పుడే తెలంగాణ రాష్ట్రంలో యువకులకి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలనలో ఉద్యోగాలు వస్తాయేమో నమ్మకం వచ్చింది. దాంతో ఎన్నో రకాల ఉద్యోగాలు పూర్తి చేయబడ్డాయి. అయితే యువకులు విద్యార్థులు ఈరోజు ఏ రకంగా అయితే కాంగ్రెస్ పార్టీని నమ్మి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిండ్రో అదేవిధంగా రాబోయే ఎంపీ ఎన్నికల్లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చి విద్యార్థులకు యువకులకి అండగా నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నిరూపించబోతా ఉన్నారు. అయితే అలంపూరు గద్వాల 2 తాలూకాలు కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఓడిపోయిన 2 తాలూకాలు. 14 తాలూకాలలో అలంపూరు గద్వాల ఓడిపోయినాయి. కానీ ఈరోజు గద్వాల జిల్లా అధ్యక్షుడుగా నా జిల్లా 2 ఆనాడు దురదృష్టంగా ఓడిపోయినప్పటికీ ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది పశ్చాత్తాపడి మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వడం కానీ విపరీతమైన జాయినింగ్స్ కానీ దాంతోపాటు ప్రజాపాలన నచ్చి 6 గ్యారంటీలో లబ్ధి పొందుతున్న వారు కానీ ఎంతోమంది పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం యువజన కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మెజారిటీ సాధించి 2 తాలూకాల నుంచి మల్రావు గారికి ఇవ్వబోతా ఉంది. మల్రావు గారిని ఎంపీ చేసుకొని దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ మన ప్రియత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నైతిక స్థైర్యాన్ని ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు యువజన కాంగ్రెస్ ఒక సపరేట్ విభాగంగా పనిచేయబోతుంది. కాబట్టి యువజన కాంగ్రెస్కి జిల్లా వ్యాప్తంగా జోగులాంబ జిల్లా వ్యాప్తంగా అలంపూరు గద్వాల 2 తాలూకాల్లో గద్వాల తాలూకాలో ఉన్న 5 మండలాలకి ఒక టౌన్కి 6 మండలాలకు సంబంధించినటువంటి కమిటీని ఈరోజు ప్రకటించబోతాను. దానికి సంబంధించి ఈ మీడియా సమాచారం తెలియజేసుకుంటూ వాళ్ళకి అసలు పిలుస్తాను. నాగర్కల్ పార్లమెంట్లో ప్రచార కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతున్న సందర్భంగా ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి గద్వాల్ మరియు అలంపూర్ తాలూకాలలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. దానికి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను మరి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మల్రావు గారి కుమారుడు మల్లు సిద్ధార్థ కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా. అయితే ఈరోజు ఈ మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం 10 ఏళ్ల అరాచక పాలన తర్వాత ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన చూస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యువజన కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్న సందర్భంగా ఈరోజు మరొక ఎన్నిక వచ్చింది. ఈ ఎంపీ ఎన్నికల్లో మరి ఈరోజు ప్రజాపాలనను తెచ్చిన రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడానికి ఆయనకి మరింత నైతిక స్థైర్యాన్ని ఇవ్వడానికి తెలంగాణ రాష్ట్రంలో 14 స్థానాలకు తగ్గకుండా ఎంపీ స్థానాలు గెలుస్తామని చెప్పి ఏదైతే పనిచేస్తూ పోతా ఉన్నామో అదే దాంట్లో భాగంగా ఈరోజు నాగర్కల్ పార్లమెంట్లో మల్లు రవి గారి గెలుపు కోసం యువజన కాంగ్రెస్ వారి కార్యాచరణ ఇప్పుడే సమావేశం ప్రకటించడం జరిగింది. యువజన కాంగ్రెస్ అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క యువజన విభాగంగా ఈరోజు మల్లు రవి గారికి పూర్తి మద్దతు తెలుపుతూ మరి నూతన కార్యవర్గాన్ని కూడా ప్రకటించుకోవడం జరిగింది. మండల స్థాయిలో కూడా మండల కమిటీలు విలేజ్ స్థాయిలో విలేజ్ కమిటీలు పూర్తి చేసుకొని ఈరోజు బూత్ కమిటీలని పూర్తి చేసుకొని ఈరోజు బూత్ స్థాయిలో కూడా యువజన కాంగ్రెస్ బలపరచుకోవడం జరుగుతూ ఉంది. విత్ ఐవైసీ అని ఉంటుంది. అది ఎవరైనా సరే ఇన్స్టాల్ చేసుకొని యూత్ కాంగ్రెస్ పనిచేయాలనుకుంటే అందులో ఇన్స్టాల్ చేయాలి భాగస్వామ్యం కావచ్చు. ఆ విత్ ఐవైసీ యాప్ ద్వారా ఆ యాప్ ఓపెన్ చేస్తే ప్రతి ఒక్క మండల అధ్యక్షుడు కూడా ప్రతి ఒక్క విలేజ్ అధ్యక్షుడు కూడా ఆ యాప్ ఓపెన్ చేసి వాళ్ళు ఏ గుమ్మాన్ని ముడుతున్నారో ఆ గుమ్మానికి పోయి గుమ్మంలో మాట్లాడే వాళ్ళ వ్యక్తులు ఎంటర్ చేస్తే ఎన్ని గుమ్మాలకి వెళ్తున్నారో వాళ్ళ ఒపీనియన్ ఏంటి, వాళ్ళ సమస్యలు ఏంటి, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళు ఏం ఆశిస్తుంది ఇవన్నీ కూడా యాప్లో పొందుపరచడం జరుగుతుంది. దాని ద్వారా కాంగ్రెస్ అధిష్టానం కానీ జాతీయ స్థాయి అధిష్టానం కానీ వాళ్ళన్నీ కూడా దృష్టిలోకి తీసుకొని దాని ద్వారా పనిచేసేది తెలియజేసుకుంటాం.